మనం ఇవాళ బొరుగు లడ్డూల్ని తయారు చేసుకుందాము. క్రేజీ రెసిపీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. బొరుగు లడ్డూల్ని తయారు చేసుకుంటానికి ఇక్కడ నేను 3 కప్పుల బొరుగుల్ని తీసుకుంటున్నాను. బొరుగులన్నిటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని పాకాన్ని ఇలాగా ముదురు పాకంలాగా రెడీ చేసుకోండి. ఇలాగ ముదురు పాకం వచ్చి రాక వెంటనే దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న వేయించి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని మొత్తాన్ని కూడా వేసేసి వెంటనే మొత్తాన్ని కూడా నిమిషం కూడా ఆలస్యం లేకుండా బెల్లానికి పట్టేలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ పట్టించుకోండి. చూసారా, మనకి బొరుగులన్నీ కూడా బెల్లాన్ని బాగా పట్టుకున్నాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చేతులకి నీళ్ళ తడిని అద్దుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా బొరుగుల్ని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే వీటిని ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన అన్ని ఉండల్ని కూడా తయారు చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 3 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం ముదురు పాకం వస్తే సరిపోతుంది. వెంటనే బొరుగుల్ని వేసి కలిపేయటమే, ఇలాగ ఉండలు తయారు చేసుకోవటమే. ఏదన్నా కాలిపోనివి డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. బై.